వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. హైకోర్టు వారు మందలించారు, హైకోర్టు వారు అక్షింతలు వేశారు. ఇలాగా మనం పేపర్లోనూ వార్తల్లో చూస్తుంటామండి. అయితే మద్రాస్ హైకోర్టు వారు ఇళయరాజాకి బాజా వాయించారు. ఏంటి బాజా, అసలు ఏం జరిగింది అని చూస్తే, ఇళయరాజా మ్యూజిక్ అనగానే అందరు కూడా ఒక ఒక అంటే ఒక తరం వాళ్ళు ఎంత ఆనందించేవారంటే, ఇప్పుడు కూడా ఆ పాటలు వింటుంటే ఈ కొత్త తరంలో కూడా సంతోషంగా ఉంటుంది. ఆయన పాటలు ఎంత రాత్రులు పడుకునే ముందు వింటుంటే ఎంత హాయిగా నిద్ర వస్తుంది. తర్వాత మనసుకు ఉల్లాసం కలుగుతుంది. చాలా తొలగించేటువంటి పాటలు అన్నమాట. ఇది రకరకాల పాటలు. ఆయన ఒక సంగీత కచేరీ ఎక్కడైనా పెట్టారనుకోండి, 5,000, 10,000, 15,000 పెట్టి టికెట్లు కొనుక్కొని చూసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది గచ్చిబౌలిలో, హైదరాబాద్ గచ్చిబౌలిలో పెడితే మేము టికెట్లు కొనుక్కొని ఉత్సాహంగా వెళ్ళి చూసాం. ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన సంగీత కచేరీ ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదండి. ఇది అంటే ఒక పాట తర్వాత ఒక పాట జనరల్గా ఏమవుతుందంటే, ఏదో సొదలాగా మాట్లాడుతుంటారు. ఏదో బాతా కానీని, ఏదో ఇంట్రడక్షన్ అని, అవన్నీ ఇవన్నీ అవేమీ లేకుండా పాట తర్వాత పాట ఆ యొక్క కచేరీలో వచ్చేస్తుంటుందండి. మ్యూజిక్ అది ఆ కాన్సర్ట్లో ఎంత బాగా ఉంటుందంటే అంత బాగుంటుంది. అటువంటిది ఇదేంటి ఇంత అంటే చక్కటి పాటలు పాడిస్తారు ఆయన. మంచి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు. చాలా పాటల పరంగా అంటే సంగీత పరంగా ఆయన ఒక విద్వత్తు, ఆయన యొక్క శక్తియుక్తులు మనకు తెలుస్తుంటుంది. కానీ ఒక్కోసారి చూస్తుంటే ఆయన మనస్తత్వం ఇదేంటి ఇంత చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు, ఇంత మీన్ మెంటాలిటీ ఏమిటి అలా అనిపిస్తుంటుందండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆయన గొడవ పడ్డారు అని అంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళి అక్కడ ఇళయరాజా పాటలు పాడారండి. అది ఎందుకంటే పాడింది ఇళయరాజా ఆ పాటలు పాడింది ఆయనే. ఇళయరాజా మ్యూజిక్ చేశారు. ఇళయరాజా ఆ చిత్రానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ నిర్వహించడంతో పాటు పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఇళయరాజాతో సంగీతంలో పాడిన పాటలు పాడుతుంటే ఈయన కోర్టుకు వెళ్ళాడండి. ఇది ఏంటి, నా పాటలు కొద్దిగా అంటే నా పాటలు పాడి నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు, అదా లేకపోతే ఈర్ష, ద్వేషమా, అసూయ, లేదా ఆయనకి డబ్బులు ఇచ్చేస్తున్నాయినా, ఇదా ఏంటో అర్థమవుతుంది. కానీ నువ్వు నా అనుమతి తీసుకోలేదు, నా పాటలు నువ్వు పాడడానికి వీలు లేదు, అలా ఇద్దరికి గొడవలు వచ్చినాయని, ఇద్దరికి మాటలు లేవని, ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడడం మానేశారని, అలాగే ఏవో పుకార్లు మేము విన్నాం. ఏది కరెక్టు ఏదో మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఆయన మీన్ మెంటాలిటీ అనాలా లేకపోతే ఏమో, కానీ 30 సంవత్సరాల క్రితం ఇళయరాజా సమకూర్చినటువంటి పాటల్ని డూడ్ అనే సినిమాలో మైత్రి మేకర్స్ వాళ్ళు కొన్ని ఉపయోగించుకున్నారట. డూడ్ సినిమాలో, ఈ డూడ్ సినిమాని ఎవరు నిర్మించారు? మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించారు. అయితే ఇళయరాజా వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఎలా అయితే గొడవ పడ్డారో, అంటే నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు, లేదంటే నువ్వు నా అనుమతి తీసుకోలేదు, లేదంటే నువ్వు డబ్బులు సంపాదించిన డబ్బులు నాకు కొంత ఇవ్వు, ఇలాగ మొత్తానికి ఏవో గొడవలు ఉన్నాయి, మనకైతే తెలియదు. కానీ ఈయన ఈ మైత్రి మూవీ మేకర్స్ డూడ్ నిర్మాణంలో కొన్ని ఇళయరాజా 30 సంవత్సరాల క్రితం పాటల్లో ఆయన పెట్టారని, ఆ పాటలు తన అనుమతి లేకుండా, ఇళయరాజా గారి అనుమతి లేకుండా ఆ పాటలు పెట్టినందుకు ఆ పాటలను తీసేయమని చెప్పేసి ఆయన ఇళయరాజా గారు కోర్టుకు వెళ్ళారట, మద్రాస్ హైకోర్టుకి. అసలు ఇది వింటే ఎంత బాధ కలుగుతుందంటే, ఆయన సంగీతం సమకూర్చారు, ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, ఆయన పాటలే. కానీ అది ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి పెద్ద తెలియదు. అటువంటిది వాళ్ళ పాటలను పెట్టి సంతోషించాలి కదా అంటాం. మీ అందరూ ఏమనుకుంటున్నారంటే సామాన్య ప్రజలు, ఇదేంటి ఇళయరాజా గారు ఇలా ప్రవర్తిస్తున్నాడు, తన పాటలు మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళు వింటున్నారు కదా, డూడ్ అనే సినిమాలో పెట్టారు కదా, అసలు ఈ యొక్క పాటలు ఇదివరకు ఎవరు ఈ పాటలకి సంగీతాన్ని సమకూర్చారు, ఎవరు ఇళయరాజా, అలా పేరు వస్తుందని ఆశించకుండా ఇదేంటి మద్రాసు హైకోర్టుకి వెళ్ళారు అని చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఆలోచించారన్నమాట. ఇదేంటి ఇలా ఎవరి ఇళయరాజా అని. మద్రాసు హైకోర్టు జడ్జి గారు కూడా చాలా ఆశ్చర్యపోయారండి. ఇదేంటి 30 సంవత్సరాల క్రితం, ఇప్పుడు అంతా ట్రెండ్. ఏంటి ట్రెండ్? చక్కగా పాత పాటలు వినటం ట్రెండింగ్గా ఉంది. పాత పాట వింటున్నారు.
అయితే ఏంటి నీకు వచ్చిన నష్టం ఏంటి అని జడ్జి గారు అడిగారు ఇళరాజా గారు లాయర్ది. ఇళరాజా లాయర్ అంటాడు, మా పర్మిషన్ లేదు, మేము ఎంతో కష్టపడి మేము ఈ యొక్క ఈ పాటల్ని మేము మ్యూజిక్ ఇచ్చాము, మా పర్మిషన్ తీసుకోలేదని. అంటే ఒక్కసారి నువ్వు రెమ్యునరేషన్ తీసుకొని ఒక సినిమాకి సంగీతం సమకూర్చావు, ఆ పాటలు బయటకు వచ్చేసినాయి, ఇంకా దాని మీద నీకు హక్కే ఉంటుంది, ఆ హక్కు ప్రొడ్యూసర్కి ఉంటుంది కదా అని చెప్పేసి అంటే జడ్జి గారికి అలా అన్నట్టుగా లాయర్ చెప్పాడు. అది ఇక్కడేం చెప్పారు ఈయన, మరి అదే లాయర్ జడ్జి గారు వీళ్ళని అంటే మైత్రి మూవీ మేకర్స్ లాయర్ గారిని అడిగారు, మరి ఏంటి ఆయన మీరు పర్మిషన్ తీసుకోలేదు, ఆయన సంగీతం సమకూర్చిన పాటల్ని మీ డూడ్ సినిమాలో పెట్టినారట కదా అని. దాంట్లో తప్పేంటి అసలు జడ్జి గారికి అర్థం అవ్వలేదు, కానీ ఎందుకు అడిగారు. అడిగితే మైత్రి మూవీ మేకర్స్ ఏం చెప్పారు, మీరు కరెక్టే 30 సంవత్సరాల క్రితం అది సంగీతం సమకూర్చారు, ఆ పాటలు వాళ్ళు ఒక సంస్థ సోనీ సంస్థ వాళ్ళు కొనుక్కున్నారు, హక్కులు కొనుక్కున్నారు. సోనీ సంస్థ ఆ పాటల యొక్క హక్కును కొనుక్కుంది, మేము సోనీ సంస్థ నుంచి పర్మిషన్ తీసుకున్నాము, ఇళరాజా గారి నుంచి కాకుండా సోనీ సంస్థ నుంచి మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ చెప్పారండి. ఇది చూస్తే ఎలా ఉందంటే ఇళరాజా గారిది డబ్బులు కావాలా, లేదంటే తన ఈర్ష్య ద్వేషమా, అంటే ఇగో అహమ్మా, అంటే తన పర్మిషన్ లేకుండా వాడుకున్నారనా, అంటే తన పాడిన పాటలు మనం వినాలంటే కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలా, ఏమంటే ఇళరాజా గారు మీ పాటలు మేము వింటున్నాము వినొచ్చా అని పర్మిషన్ తీసుకోవాలా, ఒక్కసారి రిలీజ్ అయిందంటే ఇంకా అది ప్రజల హక్కు కాదా అనేసి మనకు ధర్మ సందేహాలు వస్తున్నాయండి. ఇలాగైతే అంటే వీళ్ళు ఏమంటారంటే ఈ ఇళరాజా సంబంధించిన లాయరు ఇది కాపీ రైట్స్ దానికి ఆ చట్టంలోకి వస్తుంది, ఇది ఈ పాటలో నేను సమకూర్చాను కదా, నేను మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళు నా పర్మిషన్ అక్కడ వాడారు కాబట్టి అది కాపీ రైట్ కింద వస్తుంది, నాకు డబ్బులు వాళ్ళు ఏమంటారంటే ఆ పాటలు తీసేయమంటారు. అట్లా అది ఆ పాటలు ఉండటం వల్ల తనకి పేరు వస్తుంది, ఆయన వయసు ఎంత ఇప్పుడు మనందరూ తెలుసు, ఆయన పెద్ద ఆయన, ఈ వయసులో కూడా మంచి పేరు సంపాదించడానికి అవకాశం వచ్చింది. అంటే డూడ్ సినిమా ద్వారా మైత్రి మూవీ మేకర్స్ కల్పించారు ఆ పాటని. ఇటువంటి పాటలు ఇంకా చాలా ఉంటాయి, ఇది ఒకటే కాదు చాలా ఉంటాయి, ఇది వద్దనుకుంటే ఇంకా చాలా ఉంటాయి. అటువంటిది అయినా సరే వాళ్ళు ఇళరాజా గారి మీద ప్రేమతో పెట్టుంటారు. మరి ఇటువంటి మనస్తత్వంతో ఉన్న వాళ్ళని మరి మద్రాస్ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది, కానీ అది రిజర్వ్ చేసింది. మరి తీర్పు ఏ విధంగా వస్తుందో మనం చూడాలి. ఏదేమైనా ఇటువంటి సంకుచిత స్వభావాలు ఒక్కసారి మన బాధ అనిపిస్తుంది. అటువంటి పెద్ద మనుషులు అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, అందరికీ ఆనందాన్ని ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, పాటలు రేడియోలో వచ్చేస్తుంటాయి, టీవీలో వస్తుంటుంది, చూసి విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఆయన ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం ఆయన సమకూర్చారు, అది కరెక్టే, ఆయన సొత్తు, ఆయన కష్టం, కానీ ఆయన ద్వారా మిగతా అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు, చాలా పుణ్యం వస్తుంది. అలా అనుకోకుండా ఆయన ఇలాగా మీన్ మెంటాలిటీ అంటే సంకుచిత స్వభావం ఇవన్నీ కూడా మరి కొంతమందికి అనిపిస్తుంటుంది. వాళ్ళ ప్రకారం చూస్తుంటే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంటుంది. చూద్దాం మరి ఆ మద్రాస్ హైకోర్టు రిజర్వ్ చేసిన ఆ తీర్పు ఏ విధంగా వస్తుందో చూద్దాము. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.